నేను చదువుతున్నానండి, మీరు వినండి. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు? సమస్తమును నీ వలననే కలిగను కదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చుచున్నాము. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశీయులమునై ఉన్నాము. మా భూనివాస కాలము నీడయంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడొకడును లేడు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ భాగంలో దావీదు కీర్తనకారుడు దావీదు తన యొక్క జీవితంలో ప్రభువుని ఎంతగా స్తుతించాడో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేనిని బట్టి అంటే ఆయన కలిగి ఉన్న ప్రతి దానిని బట్టి కూడా ఆయన ప్రభువుని స్తుతించాడు. మా స్వాస్థ్యం అంతా కూడా నీదేనయ్యా, ఇదంతా కూడా మా భూనివాస కాలం. చూస్తూ ఉన్నట్లయితే ఈ 13వ వచనంలో నీకు నీ ప్రభావం బట్టి మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ నామ ఘనతను బట్టి మేము మిమ్మల్ని కొనియాడుతూ ఉన్నాం. మేము ఎంతవారం మీరు మాకిచ్చేటువంటి ఆ సంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చుచున్నాం. అంతే కదయా, మేము ఇలాగూ చేస్తూ ఉన్నామని ప్రభువుని ఎంతగానో స్తుతించడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన్ని ఘనపరచడం, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే అలాగూ ప్రభువు ఎడల మాట్లాడుతూ దావీదు తాను ఏమంటూ ఉన్నాడంటే 15వ వచనంలో, మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశీయులమునై ఉన్నాము. మేము ఈ భూలోకంలో ఉన్నంతకాలం ఎవరమంట? అతిథులు మాత్రమేనయ్యా, మేము పరదేశులమేనయ్యా అని చెప్తూ మా భూనివాస కాలము నేడేంత అస్థిరం. మేము ఇక్కడ ఉన్నామంటే స్థిరులం కాదు, మేము ఎవరు అంటే అస్థిరులం. ఇంత చేసినా, ఇంత కలిగి ఉన్నా, మేము ఇంత పొందుకున్నా సరే మేము ఈ భూమి మీద అస్థిరులము. మమ్మల్ని అక్కడ తర్వాత ఏమంటూ ఉన్నాడంటే, స్థిరముగా ఉన్నవాడొకడును లేడు. మమ్మల్ని స్థిరపరిచేయ, మమ్మల్ని బలపరిచేయ. ఈ భూమి మీద మేము అస్థిరులము, మేము స్థిరంగా ఉండలేనటువంటి వారము, మమ్మల్ని స్థిరపరచు. ఈరోజు మన వాక్య భాగం కూడా స్థిరపరచువాడు ఆయనే, స్థిరపరచువాడు ఆయనే. నెక్స్ట్ చూద్దామండి, 2వ దెస్సలోనికీ 3:3. స్థిరపరచుటలో ఆయన ఎలాంటి వాడు? మన ఎడల ఆయన మనలను స్థిరపరచుటలో ఆయన ఎలాంటి వాడు? 2వ దెస్సలోనికీ 3:3 చూస్తే, అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. చాలండి. ప్రభువు ఎవరండి? మనల్ని స్థిరపరచుటలో నమ్మదగిన వాడు, దుష్టత్వం నుండి మనల్ని విడిపించేవాడు, మనల్ని నడిపించేవాడు. ఆయన ఎలాంటి వాడంటే మనల్ని స్థిరపరచుటలో ఆయన నమ్మదగిన వాడు, ఆయన నమ్మదగినవాడు. ఆయన మనల్ని బలపరచుటలో నమ్మదగినవాడు, మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు. రోమీయులకు 16 మనల్ని స్థిరపరచుటలో ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన శక్తిమంతుడు, అద్వితీయ దేవుడు. 16:25 రోమా 16. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి
తెలుపబడి ఉన్నది. ఆ, ఈ మర్మమును అనుసరించి ఉన్న ఆ, నా సువార్త ప్రకారముగాను ఆ. యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు మిమ్ముల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడు అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా ఆ, నిరంతరము కృప కలుగును కలుగునుగాక. ఆమేన్. మహిమ కలుగునుగాక. నిరంతరము మహిమ కలుగునుగాక. ఆయన మనల్ని స్థిరవంతులుగా చేయడానికి, స్థిరపరచువాడుగా మనల్ని చేయడానికి అన్య జనాంగంలో నుంచి మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. ఆయన ప్రత్యక్షపరచబడి మనల్ని లేపాడు. ఆయన ప్రత్యక్షత మనకు అనుగ్రహించాడు. ఆయన అలాగ అనుగ్రహించుటలో ఆయన ఎవరంటే శక్తిమంతుడు, అద్వితీయ దేవుడు. అద్వితీయ దేవుడు, శక్తి కలిగిన వాడు, మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. నిజమే, మనం చాలాసార్లు స్థిరత్వం కోల్పోయినప్పుడు, స్థిరత్వమును మనము పొందుకోలేనప్పుడు ఆయన ఏం చేశాడంటే మనల్ని స్థిరులుగా చేయడానికి శక్తిమంతుడిగా ఎన్నో విషయాల్లో నిలబడి, అద్వితీయ దేవుడిగా ఆయన ఎన్నో విషయాల్లో నిలబడి మనల్ని ఏం చేశాడంటే నీతిమంతులుగా చేశాడు. మనం ఈరోజు ఇక్కడ కూర్చున్నాము అంటే ఆయన మనల్ని స్థిరపరిచాడు. ఆయనని మనం ఆరాధించడానికి ఇక్కడికి వచ్చాము అంటే ఆయన ఎంత గొప్పవాడో అని మనం ఆలోచన కలిగి, అద్వితీయ దేవుడు శక్తిమంతుడు నా ఎడల ఉన్నాడు అని మనము ఆయన యందు భయభక్తులతో మనం ఇక్కడికి వచ్చాం. ఆయన మనల్ని అలాగూ స్థిరపరిచాడు. ఇంకా ఆయన ఏమి చేయగలడు? ఆయన మనల్ని స్థిరపరచుటలో ఎలాగో మన జీవితంలో ఉంటూ ఉన్నాడు అంటే 1 పేతురు 5:10లో 1 పేతురు 5:10లో తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు చాలండి. మనల్ని పిలిచినవాడు ఎలాంటి వాడండి? సర్వకృపానిధియగు ప్రభు. మనము కొంతకాలము శ్రమలు అనుభవించినప్పటికీ కూడా, కొంతకాలము మనము ఈ బాధలు అనుభవించినప్పటికీ కూడా ఆయన మనల్ని ఏం చేస్తాడంట? సంపూర్ణులుగా చేసి, పూర్ణులుగా చేసి, స్థిరపరచి మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. స్థిరపరచి మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. స్థిరపరచు దేవుడు. నిజమే, మనము కొంతకాలము కష్టం అనుభవించినప్పటికీ కూడా, కొంతకాలము శ్రమ అనుభవించినప్పటికీ కూడా, మన జీవితంలో, ఈ ఆత్మీయ జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఎన్నోసార్లు మనం ఆటంకాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా, అభ్యంతరాలు ఎదురైనప్పటికీ కూడా, శ్రమలు ఎదురైనప్పటికీ కూడా మనల్ని ఆయన ఏం చేశాడంటే శ్రమ వచ్చినప్పటికీ కూడా పూర్ణులుగా చేసి, స్థిరపరచి మనల్ని ఏం చేశాడు? బలపరిచాడు. అందుని బట్టి మనం ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించబద్దులమై ఉన్నాం. మనం ఆయన్ని పూజింపబద్దులమై ఉన్నాం. మనం ఆయన్ని కీర్తించవలసిన వారమై ఉన్నాం. అదే కాదు, ఆయన ఇంకా మనల్ని స్థిరపరచడానికి ఏం చేశాడంటే కీర్తనలు 87:5లో, కీర్తనలు 87, ప్రతి జనము దానిలోనే జన్మించిననియు సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచనని సియోను గూర్చి చెప్పుకొందురు. చాలండి. మనం చూస్తూ ఉన్నాం 87 కీర్తన 5వ వచనంలో, ప్రతి జనము దానిలోనే జన్మించిననియు సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరిచినని సియోనును గూర్చి చెప్పుకొందురు. నిజమే, మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు గొప్పవాడు. ప్రతి జనము దానిలోనే జన్మించిన సర్వోన్నతుడు, సర్వములో ఉన్నవాడు.
ఆయన పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడైనటువంటి వాడు. నిజమే, ఆయనను 24 పెద్దలు, అనేకమైనటువంటి దేవదూతలు ఆయన గాన ప్రతిగానములు చేయబడుతున్నటువంటి, ఆయన నిత్యము కొనియాడబడుతున్నటువంటి ఆయన సర్వోన్నతుడైనటువంటి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంట? స్థిరపరుస్తున్నాడు. నిత్యము పూజించబడుతున్నటువంటి ఆయన, కీర్తించబడుతున్నటువంటి ఆయన మనల్ని స్థిరపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు. ఆయన మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు. 2వ కొరింథీ 1:21 నేను చదువుతున్నాను. మీతో కూడా క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మిమ్మును స్థిరపరచి అభిషేకించినవాడు దేవుడే. మరి ఇంకొకసారి, మీతో కూడా క్రీస్తునందు నిలిచియుండునట్లుగా. నిజమే, మనం చాలాసార్లు పడిపోయిన స్థితిలో కనిపించినప్పుడు, పడిపోయిన వారంగా ఉండినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంట? క్రీస్తుతో కూడా మనల్ని నిలబెడుతూ ఉన్నాడంట. నిలిచియుండునట్లుగా మిమ్మును స్థిరపరిచి ఏం చేస్తున్నాడు? అభిషేకిస్తూ ఉన్నాడు. నీవు నా కుమారుడవు, నేను నిన్ను రక్షించుకున్నాను, నేను నిన్ను బలపరుస్తూ ఉన్నాను, నేను నిన్ను ఎన్నడూ విడిచిపెట్టువాడను కాదు, నీవు నా కుమారుడు, నీవు నా కుమారుడు అని ఆయన అభయహస్తం ఇస్తూ మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన స్థిరపరుస్తూ ఉన్నాడు, మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. నిజమే, చాలాసార్లు మనం అల్పులము అయినటువంటి మనం, అస్థిరులముగా ఉన్నటువంటి మనం, మనల్ని స్థిరులుగా చేయడానికి చాలా విషయాల్లో ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మనం చాలా సందర్భాల్లో అల్పులంగా ఉంటూ ఉన్నాం. అల్పులము, అభాగ్యులమైనటువంటి మమ్మల్ని లేవనెత్తిన దేవా అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. నిజమే, అల్పులమైనటువంటి మనల్ని ఆయన స్థిరపరిచాడు. కీర్తన 78:36 కీర్తనలు 78 అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. నిజమే, చాలా సందర్భాల్లో ఈ ఇశ్రాయేలీయులను ఆయన నడిపిస్తూ ఉన్నప్పుడు 78:36 అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. ఇశ్రాయేలుని ఆయన నడిపిస్తూ ఉన్నాడు, ఎన్నో కార్యాలు చూస్తూ ఉన్నారు. వారి జీవితంలో, వారి యాత్రలో ఎన్నో విషయాల్ని వారు అనుభవించారు. అయినను వారు దేవుణ్ణి వెంబడించలేకపోయారు. ఎన్నోసార్లు దేవుణ్ణి పక్కన పెట్టారు, ఎన్నోసార్లు దేవుణ్ణి విడిచిపెట్టారు. నిజమే, మన జీవితంలో కూడా మనం ఎన్నోసార్లు దేవుణ్ణి ఏం చేస్తున్నాం? పక్కన పెడుతూ ఉన్నాం. ఎన్నో విషయాలలో, నిత్య జీవితంలో, మన యొక్క ఈ జీవన ప్రయాణంలో ఎన్నో సందర్భాలలో మనం ప్రభువుని పక్కన పెడుతూ ఉన్నాం. కొంచెం సేపు నువ్వు పక్కనుండయా, ఈ పని మేము కానిస్తాం, ఈ పని మేము చేస్తాం. ఆయనను కూడా ఆయన మనల్ని విడిచిపెట్టలేదు, ఆయనను ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. 10:8 చూస్తే ఇదే కీర్తనలో 10:8 10వ కీర్తన. మాటు చోటులలో పొంచియుందురు, తామున్న పల్లె అందలి మాటు చోటుల్లో పొంచియుందురు, చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. 18వ వచనం అండి, 18వ వచనం, సారీ 18. తండ్రి లేని వారికి, నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. చాలండి. మన తండ్రి లేని వారికి, నలిగిన వారికి న్యాయము తీర్చుటకై
నీవు వారి హృదయమును స్థిరపరిచి చెవియొగ్గి ఆలకించి ఉన్నావు. హృదయాన్ని స్థిరపరిచే దేవుడు ఆయన. ఎన్నోసార్లు తండ్రి లేని వారికి న్యాయము తీర్చుటకు ఆయన ఏం చేస్తున్నాడంటే, నీవు వారి హృదయాన్ని స్థిరపరుస్తున్నావు, వారి చెవియొగ్గి వారి యొక్క మొరను ఆలకిస్తున్నావు. నిజమే, బాధలలో, వ్యాకులతలో, ఇబ్బందిలో ఆయన ఎన్నోసార్లు మన హృదయాన్ని ఏం చేస్తున్నాడు? స్థిరపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు, చెవియొగ్గి మన యొక్క మొరను ఆలకిస్తున్నాడు. ఈయన ఎవరంటే, ముందు మనం చెప్పుకున్నాం, ఆయన శక్తిమంతుడు, అద్వితీయ దేవుడు, సర్వకృపానిధిగవాడు, సర్వోన్నతుడు, అభిషేకించిన వాడు అయినటువంటి ఆయన మనల్ని ఇలాగూ నడిపిస్తూ మనల్ని స్థిరపరుస్తున్న ఆ ప్రభువుని మనం ఎంతైనా ఆరాధించబద్దులమై ఉన్నాం. అందుకే ఆయన్ని పూజించడానికి ఇక్కడికి వచ్చాం. ఉదయాన్నే ఎంత చలైనా సరే, ఎంత ఇబ్బంది అయినా సరే, మన హృదయంలో ఏమి నాటుకుందంటే మనం ఆయన్ని పూజించాలి, మనం ఆయన్ని ఘనపరచాలి, మనం ఆయన్ని ఆరాధించాలి. ఎందుకంటే మన వ్యాకులతలో, మన ఇబ్బందిలో ఆయన మనల్ని ఏం చేశాడు? విడిపించాడు, నడిపించాడు. నలిగిన హృదయాన్ని ఆయన తెప్పరలు చేశాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎన్నోసార్లు మన ఇబ్బందులు ఉన్నప్పుడు, ఎన్నోసార్లు గుంటలో ఉన్నప్పుడు, ఎన్నోసార్లు బాధలో ఉన్నప్పుడు, నలిగిపోయినప్పుడు, నాకెవరూ లేరు అని అనుకున్నప్పుడు, నన్ను ఎవరు పట్టించుకుంటారు అనుకున్నప్పుడు, నా వైపు ఎవరు చూస్తారు అని అనుకున్నప్పుడు, నా బాధను ఎవరు అర్థం చేసుకుంటారు అని అనుకున్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, స్థిరపరచి చెవియొగ్గి ఆ టైంలో మనం చేసేటువంటి మన విన్నపాన్ని ఏం చేశాడు? ఆయన అంగీకరించాడు, ఆలకించాడు. అందుకనే హృదయమును స్థిరపరిచిన వాడిని మనం ఏం చేయాలంటే ఆయన్ని ఆరాధించబద్దులమే ఉన్నాం. సామెతలు 4:26 నీవు నడుచు మార్గములు సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీయు స్థిరములగును. 4:26 మనం చూస్తూ ఉన్నాం. నీవు నడుచు మార్గములు సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీయు స్థిరములగును. మనం నడిచే మార్గాలను ఏం చేసుకోవాలి? ముందు సరళము చేసుకోవాలి. ప్రభు యొక్క వాక్యం చేత సరళం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో కూర్చుని మనం సరళం చేసుకోవాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, నీ మార్గాలని నేనేం చేస్తానంటే స్థిరపరుస్తాను. నీ ఏవైతే ఆలోచిస్తూ ఉన్నావో, ఏమైతే ప్రణాళికలు కలిగి ఉన్నావో, నిజమే మనందరం కూడా ఒక ప్రణాళికను కలిగి ఉంటాం జీవితంలో, అవునా కదండి? మనందరం కూడా ఒక ముందు ప్రణాళికని కలిగి ఉంటాం. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విధానంలో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. నిత్య జీవితంలో ఆలోచన లేకుండా, లేకపోతే ఒక ప్రణాళిక లేకుండా ఎవ్వరూ ముందుకు వెళ్ళరు. ఒక అప్పు తీర్చాలి అంటే దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఒక విషయాన్ని మనం ఒక విషయంలో ముందుకు వెళ్ళాలి అంటే ఒక ప్రణాళిక ఉంటుంది. అది మనం గుర్తించలేకపోవచ్చు, కానీ ఆలోచన కలిగి ఉంటాం. ఈ పని చేయాలి అంటే ఆ పనికి ఒక ప్రణాళిక ఉంటుంది. లేకపోతే ఒక వస్తువు కొనాలి అంటే దానికి ఒక ప్రణాళిక ఉంటుంది, దానికి ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకుంటాం. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, నీవు నడుచు మార్గమును సరళము చేయుము. ఏదైతే ఆలోచన కలిగి ఉన్నామో, ఏదైతే విధానము కలిగి ఉన్నామో, ఏదైతే మార్గాన్ని సరళం చేయాలనుకుంటున్నామో, అది దేవుడు అంటున్నాడు, అప్పుడు నీ మార్గములన్నీ కూడా నేనేం చేస్తాను? స్థిరపరుస్తాను. నేను ఎవరినంటే నమ్మదగిన వాడను, శక్తిమంతుడను, అద్వితీయ దేవుడను,
సర్వకృపానిధియగు దేవుడను, సర్వోన్నతుడను, అభిషేకించబడిన వాడను. అందుకే మీరు మీ దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే ఆరాధించవలసిన వారను. ఇన్ని చేసేటువంటి దేవుణ్ణి కాబట్టి, ఇన్ని అర్హతలు కలిగినటువంటి వాడిని కాబట్టి మీరేం చేయాలంటే ప్రభువుని నిత్యము ఆరాధించాలి. అందుకే మనం ఇక్కడికి వచ్చాం. ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే మన మార్గాలు దేవుని ఎడల సరళము చేయబడాలి అని, మన ఆలోచనలు దేవుని యందు సరళము చేయబడాలి అని. ఇదే కీర్తనలు 37లో, కీర్తనలు 37లో 23వ వచనంలో, 37:20 ఒకని నడత యెహోవా చేత స్థిరపరచబడును. ఒకని నడత 23వ వచనంలో, ఒకని నడత యెహోవా చేతని స్థిరపరచబడును, వాని ప్రవక్తన చూచి ఆయన ఆనందించును. ఒకని నడత యెహోవా చేతని స్థిరపరచబడును. మన నడత దేని చేత? యెహోవా చేతే స్థిరపరచబడాలి. నడత అంటే అండి, మనము నిత్య జీవితంలో మనం జీవించేటువంటి జీవితం, ఆ జీవితం అంతా కూడా దేని చేత అంటే యెహోవా చేతే స్థిరపరచబడింది. అలాగూ ఉన్నప్పుడు వాని ప్రవక్తను చూచి ఆయన ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. నిన్ను బట్టి నన్ను బట్టి ప్రభువు ఆనందించాలి అంటే మన యొక్క ప్రవక్తన దేవుని చేత స్థిరపరచబడాలి. మన ప్రవక్తన దేవుని చేత స్థిరపరచబడాలి. మనము బయట ఎలాగూ మన సాక్ష్యం ఎలా ఉంది, మనం ఎలాగూ ప్రవర్తిస్తూ ఉన్నాం, మన కుటుంబ జీవితం, మన యొక్క ఫ్యామిలీ యొక్క జీవితం, మన యొక్క వీధిలో ఎలాగుంది, మన యొక్క సమాజంలో ఎలాగుంది, అది అందరూ కూడా గమనిస్తూ ఉంటారు. క్రైస్తవుడు అంటే ప్రత్యేకించబడిన వాడు. మన యొక్క జీవితాన్ని చూస్తున్నవారు చాలామంది ఉంటారు. క్రైస్తవులు అనబడినప్పుడు మనము క్రీస్తుని అంగీకరించిన వారిగా జీవిస్తూ ఉన్నప్పుడు మనల్ని అందరూ అబ్జర్వ్ చేస్తారు, మిగతా వారిని ఎవరు కూడా అబ్జర్వ్ చేయరు, మనల్ని చూస్తూ ఉంటారు. నిజమే. అందుకనే దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే ఇక్కడ, నీ ప్రవక్తన చూచి ఆయన ఆనందించును. మనల్ని అలా ఆ దేవుడు ఆనందించబడినప్పుడు మనం స్థిరపరచబడిన వారంగా ఉంటాం. నేను నీ నడతను బట్టి నేను నిన్ను స్థిరపరుస్తాను. మనము తుట్రిల్లకుండా కాపాడడానికి ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే స్థిరపరుస్తాడు. నిజమే. చాలా సందర్భాలలో మనలో క్రీస్తు లేనప్పుడు, ఇందాక మనం ముందు చెప్పుకున్నాం, అల్పులముగా ఉన్నప్పుడు మనం అనేక సార్లు తొట్టిల్లబాటులో ఉంటూ ఉంటాం. కొన్నిసార్లు అటు ఇటు మన యొక్క కాళ్ళు పడిపోతూ ఉంటాయి, అటు ఇటు మనం పడిపోయే వారంగా ఉంటాం చాలా సందర్భాలలో. కానీ ప్రభువు మనల్ని స్థిరపరిచినప్పుడు, ప్రభువులో మనం ఉన్నప్పుడు, నేను నిన్ను స్థిరపరుస్తాను అని ఆయన చెప్తూ ఉన్నాడు. మనల్ని స్థిరులుగా చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే కదలని వారంగా ఉంటాం. ఎలాంటి సందర్భం అయినా సరే మనం కదలని వారంగా ఉంటాం, పడిపోం. క్రీస్తులో మనం నిలబడతాం. నిజమే. ఆయన మనల్ని స్థిరపరుస్తాను అని అంటూ ఉన్నాడు. చివరిగా కీర్తనలు 17:5లో, కీర్తనలు, నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు. ఎవరు చెప్తున్నాడండి? దావీదు కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచి కొని ఉన్నాను. అయ్యా, నేను నీ మార్గములో
నా నడకలను చూడండి, అక్కడ నడక కాదు, నడకలను ఏం చేస్తున్నాను? స్థిరపరుచుకొని ఉన్నాను. నా కాలు జారలేదు. ఎప్పుడు చెప్పగలం ఇది? ఎప్పుడు చెప్పగలం అంటే, నమ్మదగినవాడు, శక్తిమంతుడు, అద్వితీయ దేవుడు, సర్వకృపానిధిగువాడు, సర్వోన్నతుడైనటువంటి అభిషేకించబడిన వాడు మనల్ని స్థిరపరిచినప్పుడు మనం ఈ మాట చెప్పగలం, నిజమే, నేను నా కాలు జారి పడకుండా నేను నిలబడి ఉన్నాను. అందుకే నేను నీ సన్నిధికి వచ్చాను. నీ సన్నిధిలో నేను ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నాను. నమ్మదగిన వాడిని, శక్తిమంతుడైనటువంటి వాడిని, అద్వితీయ దేవుణ్ణి, సర్వకృపానిదేగు దేవుణ్ణి, శక్తిమంతుడైనటువంటి వాడిని, సర్వోన్నతుడైనటువంటి ఆయనను, అభిషేకించబడిన ఆయనను మనం ఆరాధించడానికి వచ్చాం. ఎందుకంటే మనల్ని స్థిరపరచువాడు ఆయనే, మనల్ని బలపరచువాడు ఆయనే. మనం పాట పాడుకుంటూ ఉంటాం కదండి, ఏంటది? మీరు పాడండి, నాకు సరిగా రాగనాది. కానీ స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే లేవనెత్తువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే లేవనెత్తువాడవు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, ఏమైనా మహిమంతా చెప్పుకుందువు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. చాలండి, నిజమే. స్థిరపరచువాడు, బలపరచువాడు. ఎక్కడైతే పడిపోయామో అక్కడే లేవనెత్తేవాడు, నిలబెట్టేవాడు. అది ఎవరికి సాధ్యమండి? ఆయనకే సాధ్యం, ఆయనకే సాధ్యం. నీకు మాత్రమే సాధ్యమయ్యా. ఎక్కడైతే పడిపోయామో అక్కడే నువ్వు లేవనెత్తేవాడు, నువ్వు స్థిరపరచువాడు, మమ్మల్ని బలపరచువాడు, మా ప్రతి పరిస్థితుల్లోనూ కూడా నువ్వు ఉన్నవాడు, మా మార్గాన్ని సరళం చేసేవాడు, మా హృదయంలో ఉన్నటువంటి ఆలోచనని నువ్వు ఎరిగిన వాడవు, హృదయాలోచన చొప్పున మమ్మల్ని నడిపించేవాడవు. నిజమే, మా నడకలని, మా ప్రవక్తని పరిశీలించి నీవు ఘనపరచబడుచున్నటువంటి నా ప్రభువుని నేను ఎంతైనా ఆరాధించవలసిన వారమేనా. అట్టి ఆరాధన కృప ప్రభువు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. నిజమే.